జోరు జోరు మునక జంపన్న వాగులో వీర తిలకమే సమ్మక్క నుదురులో ధీరవనితలే సారక్క పోరులో తీరు తీరు చెట్లే అడివమ్మ దారిలో యారో సమ్మక్క జాతర రే రే యారో సారక్క జాతర బయలెల్లి నాము చూడో నిండు పున్నమి నాడో యారో సమ్మక్క జాతర రే రే యారో సారక్క జాతర పేదల బతుకులు నలిగిన కాలాన పన్నుల భారం మోసిన భుజాన ధైర్యం ఎదురుగా తోడై నిలిచేనో నరనరాన రక్తం. అందరికీ నమస్కారం. మేము 8వ తరగతి చదువుకున్నాం, రెయిన్బో స్కూలే వస్తున్నాం. ఇక్కడికి వచ్చి మేము చాలా తెలుసుకున్నాం అన్నమాట. అంటే ఏది ఎలా ఉంటుందో, అంటే ఏది ఎక్కడ ఉంటుందో, ఎలా చేస్తారో అన్నీ తెలుసుకున్నాం. చాలా బాగా అనిపించింది, మేము చాలా ఎంజాయ్ చేసాం. మరిగేనో అప్పుడు లేచెనో వీరనారి ఆదిశక్తి సమ్మక్క అమ్మతో అడుగే వేసెనో అడవి బిడ్డ సారక్క. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన స్కూల్ అందరం కలిసి సమ్మక్క సారక్కని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చి మేము చాలా నేర్చుకున్నాము. ఎవరు ఎలా ఉంటారు అందరి గురించి తెలుసుకొని ఇక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకొని ఉన్నాము. జోరు జోరు మునక జంపన్న వాగులో వీర తిలకమే సమ్మక్క నుదురులో ధీరవనితలే సారక్క పోరులో తీరు తీరు చెట్లే అడివమ్మ దారిలో యారో సమ్మక్క జాతర రే రే. ఎమ్మెల్యే గారు లైన్ లో ఉన్నారు. ఎమ్మెల్యే గారు లైన్ లో ఉన్నారా? నమస్తే ఏంటి అందరికి నమస్తే ఏంటండి. మేము రెయిన్బో స్కూల్ నుంచి సమ్మక్క సారక్క గద్దలు ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాము. వీటి గురించి మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము చాలా ఎంజాయ్ చేసాం. సారక్క పోరులో తీరు తీరు చెట్లే అడివమ్మ దారిలో యారో సమ్మక్క జాతర రే రే యారో From Rainbow School and we are from 7th G. We visited a place named Sammaka Sarakka Gadda and we are very interested and thrilled to visit this place and we are very thankful to our management for giving. ఈ అడవిలో ఉండే గోండు జాతి కానీ కోయ జాతి కానీ ఇట్లాంటి ట్రైబ్స్ కి వాళ్ళు కొలిచే దేవతగా ఈ సమ్మక్క సారక్క అనే వాళ్ళు పుట్టడము అంటే ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మరి వాళ్ళు గిరిజనులకు దేవుళ్ళు ఏ విధంగా అయ్యారు అంటే అప్పుడు 13-12వ శతాబ్దంలో కాకతీయ రాజుల ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ఇంతకుముందు చాలా మంది తోటి ఫోన్ లో లైవ్ లో కూడా మాట్లాడారు, గర్ల్స్ తోటి కూడా. సో మరి ఈ ఒక కమిటీ లాగా దీన్ని ఏర్పరిచి ఎంతో అంటే ఇటు మన ఎన్టీపీసీ నుంచి కావచ్చు, ఇటు ఆర్ఎఫ్సీ నుంచి కావచ్చు, సింగరేణి నుంచి ఎంతో అధికారులు కూడా ఇక్కడ ఉండి పనిచేస్తున్నారు. మరి ఈ కమిటీలో ముఖ్యంగా గవర్నమెంట్ తోటి లేకపోతే సింగరేణి తోటి కోఆర్డినేషన్ చేస్తూ ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్న మా సింగరేణి శ్రీనన్న కూడా ఇక్కడ ఉన్నారు. శ్రీనివాస్ గారు వారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందే కోరుతున్నారు. పిల్లలు కల్మషం లేని వ్యక్తులు కాబట్టి మీరందరూ చూశారు. ఇక్కడ ఈ అమ్మవాళ్ళని దర్శించుకోవడంతో పాటు ఇక్కడ గతంలో వచ్చిన వాళ్ళకు తేడా తప్పనిసరిగా తెలుస్తుంది. ఈ కృషి అంతా కూడా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రతినిత్యం ఈ సమ్మక్క సారలమ్మ జాతర 3 నెలల ముందు నుంచే మొదలుపెట్టి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ తెలియజేసుకుంటున్నాం. అలాగే పిల్లలకు, పిల్లల కుటుంబాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సమ్మక్క సారలక్క జాతర గురించి మేడం గారు నాకంటే మంచిగా క్లుప్తంగా చెప్పిండ్రు కాబట్టి అలా చెప్పేది ఏం లేదు. ఈ సంవత్సరం 34 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని ఈ సంవత్సరం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో
డెవలప్మెంట్ చేయడం జరిగింది. మా అలాగే మరి ఇంత రిస్క్ తీసుకొని ఇంత అభివృద్ధి చేసిన మన ఎమ్మెల్యే గారికి కూడా అక్కడికి నిలబెట్టేట్టు ఒకసారి థ్యాంక్స్ చెప్దామా? అప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. అక్కడికి నిలబడాలి ఆఫీస్లో. ఓకేనా? రెడీ? 1 2 3. 1 2 3. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ. తీరు తీరు చెట్లే అడివమ్మ దారిలో యారో సమ్మక్క జాతర రే రే